ప్రమాదంలో భర్త చనిపోయాడు. భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకుంటున్న వేళ ధైర్యంగా ముందడుగు వేసింది. చీకట్లు చీల్చుకుంటూ తానే ఓ వెలుగులా మారి తనలాంటి ఒంటరి ఆడవారికి ఓ మార్గమయ్యింది. థ్రెడ్ ఆర్ట్తో తనదైన ముద్ర వేసి ఎందరో మహిళలకు ఆసరాగా నిలుస్తున్న హమీదా భాను కథ ఇది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈమెనే హమీదా భాను. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన హమీదా చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎందరో మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. ఈ పోటీ ప్రపంచంలో మనకంటూ గుర్తింపు ఉండాలంటే స్పెషాలిటీ ఉండాలని నమ్మింది. జమ్మికుంట మున్సిపాలిటీలో మెప్మా రిసోర్స్ పర్సన్ గా పనిచేసే హమీదా భాను చేయూత ఫౌండేషన్ ను స్థాపించి మహిళా సంఘాల స్త్రీనిధి, బ్యాంక్ లింకేజీ సహాయంతో వ్యాపారాన్ని ఆరంభించింది. ప్రస్తుతం హమీదా వద్ద సుమారు 20 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ప్రమాదంలో భర్త చనిపోతే పిల్లల భవిష్యత్తు కోసం టైలరింగ్ మొదలు పెట్టింది హమీదా. ఆ తరువాత మహిళా సంఘంలో చేరి టైలరింగ్ లో ఎందరో మహిళలకు ఉచితంగా ట్రైనింగ్ కూడా ఇచ్చింది. ఆ తరువాతే తానే స్వయంగా చేయూత ఫౌండేషన్ ను స్థాపించింది. నాకు 2 అమ్మాయిలు. నా భర్తకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల 15 సంవత్సరాలు బెడ్ సిక్ అయ్యారు. దాని తర్వాత ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు. ఏం చేయాలో తోచని స్థితి నుంచి అసలు ఎలా అంటే నేను బతుకుతానా లేదా పిల్లల్ని పోషిస్తానా లేదా అనే అగమ్య గోచరం అన్నట్టుండే నా పరిస్థితి. ఆ టైంలో అంటే నేను బాల్యంలో టైలరింగ్ నేర్చుకున్నాను. ఆ టైలరింగ్ నేర్చుకున్న పనే నాకు జీవనాధారంగా మారింది. హమీదా ఆర్ట్ వర్క్ లో రూపొందించే థ్రెడ్ మెటీరియల్ బొమ్మలకు మార్కెట్లో విపరీతమైన గిరాకీ ఉంది. థ్రెడ్ డిజైనింగ్ కార్ఖానా నుంచి బయటకు వచ్చిన వందల 3D ఆర్ట్లు మార్కెట్లో అమ్ముడవుతున్నాయి. జమ్మికుంటలోనే ఉంటూ నెలకు ఒక్కొక్కరు కనీసం 25,000 వరకు సంపాదిస్తున్నారు మహిళలు. పెద్ద ఎత్తున ప్రముఖులకిచ్చే కానుకలు, బర్త్డే గిఫ్ట్స్ ఇలా దేనికైనా సరే బొమ్మలను థ్రెడ్ డిజిటల్ 3D ఆర్ట్స్ రూపంలో తీర్చిదిద్దుతోంది భాను స్థాపించిన ఈ కుటీర పరిశ్రమ. నేను 2014లో షాప్ పెట్టుకోవడం జరిగింది. ఒక మిషన్ తో స్టార్ట్ అయిన నేను ఒక 20 మిషన్లు కొనగలిగాను. ఒక సంవత్సరం క్రితం ఈ యూజింగ్ పేపర్తో మేము ఫోటోలు రెడీ చేయడం, ఇది చేస్తే కొంచెం డిఫరెంట్గా ప్యాటర్న్ ఉంటుంది. మార్కెట్లో కూడా దీనికి మంచి డిమాండ్ ఉంది, మంచి వాల్యూ ఉంది. ఒక ఫోటో మనం బయట ఇట్లాంటి ఫోటో చేయించుకుంటే సుమారు 5,000 ఖర్చు వస్తుంది. మనం తక్కువ ప్రైస్లో 3,000 నుంచి 2,000 నుంచి స్టార్ట్. భాను తమలాంటి వారికి మరొక అమ్మ అని తను ఇచ్చిన స్ఫూర్తితోనే కుటుంబాలను పోషిస్తున్నామంటున్నారు అక్కడ పనిచేసే మహిళలు. నాకు అక్క కాదు, మరో అమ్మ కన్నది, కానీ అక్క మొత్తం నన్ను సాదేది. ప్రతి ఒక్క పని అంటే నాకు మిషన్ పని, టైలరింగ్ అంటే రాదు. పని నేర్పించి నన్ను ఒక దారికి, ఒక తేజీకి తీసుకొచ్చిందంటే భాను టైలర్. హమీదా భాను వద్ద వర్క్ నేర్చుకున్న వాళ్లు సైతం బిజినెస్ పార్ట్నర్లుగా మారి భాను స్థాపించిన కుటీర పరిశ్రమను మరింత పెంచేందుకు తోడ్పడుతున్నారు. ఈ షాప్కు రావచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. మేడం చెప్పిన పని నేర్చుకొని ఇదే షాప్లో పార్ట్నర్గా ఉండి ఎంబ్రాయిడింగ్ మిషన్ తీసుకున్నా. మళ్ళీ నాకంటూ ఇంట్లో ఖర్చులకు కూడా తీసుకుంటాను. ఒంటరి మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తూ తాను చేస్తున్న సేవలను గుర్తించి భానుకు విమెన్ లీడర్షిప్ అవార్డుని అందించారు. మక్ష్ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేషనల్ అవార్డుని అందుకున్నారు. అంతేకాకుండా విమెన్ లీడర్షిప్ అవార్డుతో పాటు తెలంగాణ బిజినెస్ ఇన్నోవేషన్ అవార్డ్స్ వంటి పురస్కారాలెన్నో దక్కాయి. తాను ఎదగడమే కాదు, తనతో పాటు 10 మందిని నాయకురాలిగా ముందుండి నడిపిస్తోంది హమీదా భాను.